హాయ్ హలో అందరికీ నమస్తే ఆదాం వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్. ఈరోజు మన వీడియో చరిత్రలో ఒక పేజీ ఎపిసోడ్ 2 ఉస్మానా బిస్కెట్స్. ఈ ఉస్మానా బిస్కెట్స్ చాయ్లో అంటే టీలో నంచుకుని కానీ తినడానికి చాలా బాగుంటాయి, విడిగా తినడానికి కూడా బాగుంటాయి. కానీ ఈ బిస్కెట్స్ మన ఇండియాలో ఎలా తయారయ్యాయి, ఎక్కడి నుండి వచ్చాయి, దీని చరిత్ర ఏమిటో తెలుసా? దీనికి ఒక పెద్ద చరిత్రే ఉంది. అది ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఉస్మాన్ అలీ ఖాన్ అప్పట్లో హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నిజాం నవాబిన. ఆయనకి 2 కొడుకులు, అజంజా ఇంకా మొజంజా. వాళ్ళకి పెళ్లిడు రాగానే షహవార్ ఇంకా నీలోఫర్ అని 2 టర్కీ రాకుమార్తెలతో పెళ్లి కుదిర్చారు. వీళ్ళ సొంతూరు టర్కీ అయినప్పటికీ అది రిపబ్లిక్ అయిన తర్వాత వాళ్ళంతా నైస్ అని ఫ్రాన్స్లో ఉన్న సిటీకి వెళ్ళిపోతారు. సో పెళ్ళి అమ్మాయి వాళ్ళ దగ్గర చేస్తారు కాబట్టి అలీ ఖాన్ అండ్ ఫ్యామిలీ అక్కడికి వెళ్తారు. మ్యారేజ్ సెరమనీ జరిగేటప్పుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి వాళ్ళ వియ్యంకుడు అంటే ఆ అమ్మాయిల డాడీ ఒక స్వీట్ అండ్ సాల్టీ ఫ్లేవర్లో ఉండే బిస్కెట్ని తినిపించారు. టర్కిష్ ఫ్లేవర్స్ అయిన సాఫ్రాన్ అండ్ డైరీ లాంటి వాటితో ఫ్రెంచ్ మెథడ్స్ కలిపి చేసిన బిస్కెట్లు అవి. ఇక అవి తిన్న దగ్గర నుంచి అలీ ఖాన్కి ఆ బిస్కెట్లు తెగ నచ్చేసినాయి. ఎంతంటే పెళ్లి తర్వాత ఆ బిస్కెట్లు చేసిన బావర్చి అంటే ఆ షెఫ్ని తనతో పాటు హైదరాబాద్ తెచ్చుకునేంత. అంతేకాదు ఆయన టేస్ట్కి తగ్గట్టు దాన్ని కస్టమైజ్ కూడా చేసుకున్నారు నవాబ్ గారు. అప్పటి నుంచి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎప్పుడు ఏ పార్టీ లేదా ఫంక్షన్ చేసినా ఖచ్చితంగా ఈ బిస్కెట్ అక్కడ ఉండాల్సిందే. అలా ఉస్మాన్ అలీ ఖాన్ నచ్చి తెచ్చుకొని పాపులర్ చేసిన బిస్కెట్ కాబట్టి ఆయన పేరు మీదే వీటిని ఉస్మానియా బిస్కెట్స్ అని మొదలుపెట్టారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. మరి ఈ బిస్కెట్స్ రాజమందిరాన్ని దాటి రోడ్ సైడ్ షాప్స్లోకి ఎలా వచ్చాయి చెప్తా వినండి. ఒకసారి హైదరాబాద్లో వరదలు రావడం వల్ల, ఎస్ మీరు విన్నది కరెక్టే, హైదరాబాద్లో వరదలు వచ్చాయి. అలా వరదలు రావడం వల్లే చాలా కొత్త రోగాలు కూడా రావడం స్టార్ట్ అయింది. అప్పుడు మన ఉస్మానియా నీలోఫర్ లాంటి హాస్పిటల్స్ ఉన్నాయి కదా, అక్కడ పేషెంట్స్కి న్యూట్రిషన్ కోసం అని ఈ బిస్కెట్లే రికమెండ్ చేసేవాళ్ళు. బిస్కెట్లు రికమెండ్ చేయడం ఏంటి అనేనా మీ డౌట్? అంటే పేషెంట్స్ బలం కోసం వాళ్ళ చుట్టాలు మసాలాలు బాగా దట్టించిన కీమా కూరలు, ఘాటైన పచ్చళ్ళు, పొళ్ళు లాంటివి తెచ్చేవాళ్ళు. దీనివల్ల ఇంకా ఇన్ఫెక్షన్స్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయట. ఇదంతా ఎందుకని చెప్పి ఎలాగో పేషెంట్స్ బలానికి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ వీటిలో ఉండేసరికి అక్కడ డైటీషియన్స్ ఈ బిస్కెట్లనే డైట్గా ప్రిస్క్రైబ్ చేయడం స్టార్ట్ చేశారు. అలా ఒక రాయల్ డెలికసీగా రాజులు మాత్రమే తినే ఈ బిస్కెట్ కాస్త సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఇరాన్ మైగ్రెంట్స్ రావడం, వాళ్ళ ఇరానీ చాయ్ని మనకు టేస్ట్ చూపించడం, అది మనకి నచ్చడం, ఇరానీ చాయ్ ఇంకా ఉస్మానియా బిస్కెట్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోవడం జరిగింది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఫస్ట్లో బిస్కెట్ని కాంప్లిమెంట్ చేయడానికి చాయ్ తాగేవాళ్ళు, కానీ ఇప్పుడు చాయ్ని కాంప్లిమెంట్ చేయడానికి బిస్కెట్స్ తింటున్నాం. సరే ఏది ఏమైనా ఎక్కడో టర్కీలో టర్కీ ఇంగ్రీడియంట్స్ అండ్ ఫ్రెంచ్ మెథడ్స్ కలిసి పుట్టిన ఈ బిస్కెట్లు మన దగ్గరికి వచ్చి మన లైఫ్లో ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయినాయి. క్రేజీ కదా? ఇదంతా విన్న తర్వాత నీకు కూడా ఉస్మానియా బిస్కెట్ తినాలనిపిస్తుందా? అయితే లేట్ ఎందుకు, కింద కామెంట్స్లో నీ ఫ్రెండ్ని ట్యాగ్ చేసి పోదమ్మా అని అడిగి